తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ సందర్భంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ కోరారు మంత్రి కొండా సురేఖ. సీఎం అపాయింట్మెంట్ కోరి ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. మరి సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. ఓవైపు కొండా సురేఖ వివాదం జరుగుతున్న సమయంలో మంత్రి పదవికి గండం ఉంది అంటూ చర్చ జరుగుతున్న ఈ టైంలో కొండా సుస్మిత కామెంట్స్ చేసిన తర్వాత ఇంత హై టెన్షన్ మధ్యలో తొలిసారిగా ఒక వీడియోతో మన ముందుకు వచ్చారు కొండా సురేఖ. సోషల్ మీడియాలో ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ వివాదం తర్వాత సీఎం సురేఖ ఇప్పుడు కలవబోతున్నారా అన్న చర్చని మొదలుపెట్టింది ఈ వీడియో. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరి ఆయనకి రాఖీ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేదే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనందరికీ తెలిసిందే, ఎవరు అధికారంలో ఉన్న సీఎంలకు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. అప్పట్లో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత చంద్రబాబు, తర్వాత జగన్, ఇక్కడ తెలంగాణలో చూస్తే కేసీఆర్ అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే, చాలామంది ఇలా ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులతో రాఖీలు కట్టించుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సిచ్యువేషన్. ఓవైపు కొండా సురేఖ విషయం ఇంత పెద్ద హాట్గా చర్చ నడుస్తున్న ఈ టైంలో కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటుంది కాంగ్రెస్ అని చర్చించుకుంటున్న ఈ టైంలో కొండా సురేఖ నిన్న మొన్నటి వరకు అపాయింట్మెంట్ ట్రై చేశారు. సీఎంది అపాయింట్మెంట్ ట్రై చేశారు, డిప్యూటీ సీఎంని కలవడానికి ప్రయత్నించారు భట్టిని, ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. మరోవైపు కేంద్రంతో మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదు అని మనం వింటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు అడుగుతుంది మంత్రి పదవి విషయంలోనో లేకపోతే జరిగిన ఇష్యూలో ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికో కాదు, రాఖీ కట్టడానికి అని చెప్పి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి రాఖీ కట్టడానికి ఒప్పుకుంటారా, రాఖీ కట్టడానికి అపాయింట్మెంట్ ఇస్తారా అనేదే ఇప్పుడు చర్చ. ప్రతిసారి ఇస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇస్తారా? ఒకసారి కొండా సురేఖ ఏమన్నారో చూద్దాం వీడియోలో. మరికొద్ది క్షణాల్లో కొండా సురేఖ ఏమన్నారనేది నేను మీకు వినిపించబోతున్నాను. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్, ఇటు క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతోంది అన్న టైంలో అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, ఓకే. మరి ఇప్పుడు రాఖీ కట్టడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నారట కొండా సురేఖ. తన సోదరిమణి రాఖీ కట్టడానికి అపాయింట్మెంట్ అడిగితే రేవంత్ రెడ్డి ఇస్తారా, ఇవ్వబోతున్నారా? ఏనందు అదే ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కొండా సురేఖ గతంలో నుంచి కూడా రేవంత్ రెడ్డికి ప్రతిసారి కొండా సురేఖ అటు సీతక్క కూడా రాఖీ కడుతూ వస్తున్నారు. ఈసారి అటు కొండా సురేఖకు సంబంధించి అటు రేవంత్ రెడ్డి మధ్య చెలరేగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి మరి ఈసారి రాఖీ కడతారా లేదా అన్నది కూడా కొంత ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే దానికి సంబంధించి ఇప్పటికీ రాఖీ కట్టేందుకు ఒకవైపు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూనే మరొక పక్క అటు కొండా సురేఖ సీఎం అపాయింట్మెంట్ రాఖీ కట్టేందుకు కూడా అడిగినట్టు సమాచారం. కానీ సీఎం నుంచి కూడా ఎటువంటి అక్కడి నుంచి కూడా ఆన్సర్ రాలేదన్నట్టు సమాచారం. ఎందుకంటే రాఖీ పౌర్ణమి రోజు కూడా ప్రతి ఒక్కరు అటు పార్టీకి సంబంధించి కూడా చాలా మంది అటు మహిళలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కడుతుంటారు. కానీ ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కాకముందు నుంచి కూడా రేవంత్ రెడ్డికి అటు కొండా సురేఖ, సీతక్క లాంటి వాళ్ళు కూడా వెళ్ళి రాఖీ కడతారు. కాబట్టి నన్ను ఈసారి, ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికటు క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది. ఏఐసిసి దగ్గర కూడా ఎప్పుడు ఏ చర్యలు తీసుకుంటుందని కొంత ఆసక్తిగా మారింది. చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డి వర్గం కానీ పట్టుబట్టినటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లో మరి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం అది కూడా ఒకవైపు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వివాదం తర్వాత మొదటిసారి వీడియో రిలీజ్ చేసింది. అయినప్పటికీ ఆ వివాదం గురించి కొండా సురేఖ ఎక్కడ కూడా మాట్లాడలేదు, అండ్ ఎక్కడ కూడా దాన్ని పేరెత్తలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మరి రాఖీకి సంబంధించి ఒకవేళ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం ఆ వివాదం కూడా సంలిపోయింది అని చెప్పి కూడా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు రాజకీయంగా ఉన్నప్పటికీ పర్సనల్ గా కూడా అటాక్ చేశారు. ముఖ్యమంత్రికి కళ్ళు నెటికెక్కాయని కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసింది. మరొక పక్క కొండాకు సంబంధించి కొండా సురేఖ సైతం కూడా కూతురు మాటలకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఎక్కడ కూడా కూతురు మాటల్ని కూడా వాళ్ళు గద్దించేటువంటి ప్రయత్నం కానివ్వండి, కూతురు తప్పు చేసింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుంటాము
మరొక అవకాశం ఇవ్వండి అని కానీ ఎక్కడ కూడా అటు షోకాజ్ నోటీస్ కు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ బహాటంగా బయటికి వచ్చి అటు కొండా సురేఖ ఎక్కడ వెళ్తారో బహాటంగా వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి కొండా మురళి సైతం కూడా తమ కూతురు చిన్నపిల్ల కాదు, ఆమె తీసుకునేటువంటి డిసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిసిషన్స్ సంబంధించి ఆమె ఇష్టం, అది వాటికి మాకు ఏం సంబంధం లేదనే విధంగా చెప్పారే తప్ప తమ కూతురు తప్పుగా మాట్లాడింది, కొంత ఆవేశంగా మాట్లాడి ఇటువంటి ఎక్కడ కూడా ఎవరైనా ఇచ్చే ప్రయత్నం కానివ్వండి, ఆ గొడవ సగుమనే విధంగా కానివ్వండి, ఇటువంటి స్టేట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళినారు. దీంతో ముఖ్యమంత్రి కానివ్వండి అంచట్లకు కానివ్వండి మరింత ఆగ్రహం తెప్పించిందనే చర్చ కూడా మొదలైంది. కేవలం కొండా సుస్మిత వ్యాఖ్యలు కాదు, దీని వెనకాల కొండా సురేఖ ఉన్నారు కాబట్టి ఒకవైపు అటు ఆ మీద చర్యలకు పట్టుబడితే మరోవైపు బట్టి రాయబారానికి డిప్యూటీ సీఎం బట్టి రాయబారానికి కూడా దిగారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికటు కొండా మురళితో భేటీ అయి మరొక పక్క అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీకి వెళ్ళారు. తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఢిల్లీకి వెళ్తారు, ఢిల్లీలో కూడా తెలుసుకుంటారు. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పిసిసి ముగ్గురు వెళ్ళి అక్కడ కొండా సురేఖకు సంబంధించిన అంశాన్ని కూడా మాట్లాడతారన్న చర్చ ఏదైతే ఉందో అది పార్టీలో జోరందుకుంది. కాబట్టి మరి ఈ రోజు ఉన్నటువంటి రాఖీ పౌర్ణమి, ఎందుకంటే ఇంకా సమయం ఉంది, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా మరి ముఖ్యమంత్రికి సంబంధించి కానివ్వండి, ముఖ్యమంత్రి అటు సీఎంఓ నుంచి కానివ్వండి ఎటువంటి రిప్లై వస్తుందా లేకపోతే అలాగే ఆమెను లైట్ తీసుకుంటారు అందరూ. లైట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశంలో చాలా సీరియస్ గా ఉన్నారు. సీఎం కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు సైతం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. కాబట్టి ఓవరాల్ గా ఏది జరిగినా సరే, అంటే ఈ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఇచ్చినా రాఖీ కట్టేందుకు ఏది ఇచ్చినా సరే కానీ పార్టీకి సంబంధించి కొంత రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది సచి నందు. అంటే జనరల్గా బ్రదర్స్ సిస్టర్స్కి ఏవో గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారు రాఖీ సందర్భంగా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ ఇప్పుడు ఇంత పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అంటే కొంచెం ఇది సెటైరికల్గా కాకపోయినప్పటికీ కూడా నా ఉద్దేశం జస్ట్ బయట జరుగుతున్న డిస్కషన్. రాఖీ సందర్భం ఒకవైపు ఉంటే మంత్రి పదవి ఊడుతుందన్న చర్చ ఇంకోవైపు నడుస్తున్న టైంలో రేవంత్ రెడ్డి మరి సురేఖకి రెస్ట్ ఇవ్వబోతున్నారా గిఫ్ట్గా అనే చర్చ ఓవైపు. లేదు ఇక రాఖీ సందర్భంగా ఏదో డిలే కనిపిస్తూ వస్తుంది కదా యాక్షన్ విషయంలో. రాఖీ సందర్భంగా ఈ యాక్షన్ని ఎత్తివేసే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ కూడా నడుస్తుంది ఇంకోవైపు. సో ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అంటే ఈ యాక్షన్ విషయంలో? ఛాన్సెస్ ఎక్కువ మాత్రం యాక్షన్ తీసుకోవాలన్న మెజార్టీ ఎమ్మెల్యే డిమాండ్ కానివ్వండి, అటు కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్ని కూడా నియంత్రించలేకపోతుంది. కాబట్టి ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలన్న డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ కొంతమంది న్యూట్రల్ గా ఉండి వెనకాల అటు బాహటంగా బయటికి రాకపోయినా కానీ ఇంటర్నల్ గా చర్చించే అంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల మీద కూర్చోబెట్టి, ఎందుకంటే కొండా సుస్మిత చేసినటువంటి ఆగ్రహంగా తన సీట్ ఎక్కడ పోతుందన్న విషయానికి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడి డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ సంబంధించి అక్కడ